ఈ ఫోటోలో కనబడుతున్న వ్యక్తి పేరు దగులుబాజీ ప్రదీప్ చింత. దగులుబాజీ అనేది వీడి ఇంటి పేరుగా మనం భావించవచ్చు. వీడికి దగులుబాజీ అనే పేరు ఎందుకు వచ్చిందంటే మొన్నే చిరంజీవి గారిని వీడు దగులుబాజీ అని తిట్టాడు. కాగా ఆ తిట్టు చిరంజీవి గారికి అంటకపోవడం మాత్రమే కాకుండా ఆ దగులుబాజీ అనే తిట్టు వీడికే పెర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని అందరూ తీర్మానించడంతో ఆనాటి నుండి వీడికి దగులుబాజీ ప్రదీప్ చింత అనే పేరు ఖాయం అయింది. సరే, ఈ దగులుబాజీ గురించి మరిన్ని ముచ్చట్లు చెప్పుకోబోయే ముందు మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారి విషయానికి వద్దాం. ఒక పచ్చి నిజం ఏమిటంటే జగన్ రెడ్డి గారు ప్రస్తుతం తీవ్రమైన డిప్రెషన్తో బాధపడుతున్నారు. ఆ డిప్రెషన్ ఏ రేంజ్కి చేరిందంటే ఆయన తన అసలు లక్ష్యం గురించి పూర్తిగా మర్చిపోయారు. మంచి వ్యూహాలతో నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్లో మళ్ళీ సీఎం అవ్వాలి అనే కోరిక ఆయనలో పూర్తిగా చచ్చిపోయింది. తనలోని ఈ డిప్రెషన్కి కారణం ఇక్కడ కనబడుతున్న ఫోటోని చిరంజీవి గారు తనకు నమస్కారం పెడుతూ ఉండగా తాను ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉన్న ఫోటోను బడాయిగా సోషల్ మీడియాలో లీక్ చేయించారు. ఇంకేంటి, రాజకీయ ఆత్మహత్య జరిగిపోయింది. వైఎస్ఆర్సీపీ పతనం అయింది. 11 సీట్లకు మాత్రమే పరిమితం అయింది. తన పతనానికి కారణం పవన్ కళ్యాణ్ గారు కాదు, చంద్రబాబు నాయుడు గారు కాదు, మరి ఏ ఇతర వ్యక్తి కూడా కాదు. కేవలం ఈ ఫోటోని అని జగన్ రెడ్డి గారు మనస వాచ కర్మణ నమ్ముతున్నారు. అందుకే చిరంజీవి గారిని తిట్టించడమే ఆయన లక్ష్యం. ఆ లక్ష్య సిద్ధి కోసం సదా పేటీఎం కుక్కలు రెడీగానే ఉంటాయి. అటువంటి వాడే మన దగులుబాజీ ప్రదీప్ చింత. ఎలివేషన్ అదిరిపోయింది కదూ. ఇప్పుడు మనం ప్రదీప్ చింత గురించి మరికొన్ని ముచ్చట్లు చెప్పుకుందాం. ఈ దగులుబాజీ అంటాడు కదా, జగన్ రెడ్డి గారు చిరంజీవి గారిని ఇంటికి పిలిచి అన్నం పెట్టారు, గౌరవించారు, అన్నారు, ఇవన్నీ కూడా వాగాడు. కానీ పవన్ కళ్యాణ్ గారి మీద కోపంతో జగన్ రెడ్డి సినిమా టికెట్ రేట్లను 5 రూపాయలకు తగ్గించి నీచంగా తన సైకోయిజాన్ని చూపించిన విషయం మాత్రం చెప్పడం మరిచాడు ఈ దగులుబాజీ. పైపెచ్చు వీడు అల్లు ఫ్యామిలీని వెనకేసుకు వస్తూ మెగా ఫ్యాన్స్ను చిరంజీవి గారిని, రామ్ చరణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నాగబాబు గారిని దారుణంగా తిడుతున్నాడు. ఇదేదో గోతికాడ గుంటనక్క సింహం వదిలేసిన ఆహారం కోసం అర్రులు చాస్తూ చొంగలు కార్చుకుంటూ చూస్తున్నట్లుగా ఉంది కదూ. వాళ్లకు 1,00,000 ఉంటాయిరా పుష్పం, మధ్యలో నీకెందుకురా దురద అంటున్నారు ఈ దగులుబాజీ గారి ఫ్యాన్స్. ఒరే నీకు 10 పైసలు ఇస్తే 10 కోట్ల రూపాయల యాక్షన్ నిన్ను ఎవడు చేయమనలేదురా. ఇక్కడ నీకు ఎవడి కూడా ఇక్కడ ఆస్కార్ అవార్డు ఇవ్వడరా, ఆపరా బాబు అని కూడా వారు సలహా ఇస్తున్నారు.